మొన్న అమెరికా B-2 బాంబర్ తీసుకెళ్లి ఇరాన్లో ఉన్నటువంటి అణుస్థావరాల మీదన బాహుబలి బాంబులు వేశారని చెప్పారు కదా. అదేదో 3 అంతస్తులు 4 అంతస్తులు ఉన్నటువంటి లోపల దాకా వెళ్ళిపోతుందని. అట్లాంటిదే రష్యా దగ్గర కూడా ఉంటాయి. ఒకప్పుడు వీళ్ళిద్దరూ ఆయుధ పోటీలో ఒకళ్ళకి మించిన వాళ్ళు ఒకళ్ళు, వాళ్ళు ఒకటంటే వీళ్ళు రెండు అంటే వీళ్ళు 4 అట్లాగే తీసుకున్నారు అనమాట. అట్లాంటి బాంబరే ఫ్యాబ్ 3000 బాంబు. ఇది తీసుకెళ్ళి రష్యా ఇప్పుడు ఏకంగా కేర్సన్ దగ్గర లాజిస్టిక్ వంతెన, అంటే ఉక్రెయిన్ వాళ్ళకి కేర్సన్లో ఆయుధాలు సరఫరా చేసేటటువంటి వంతెన ఏదైతే ఉందో ఆ వంతెన మీద వేసింది రష్యా. వాస్తవంగా ఇంతకుముందు రష్యాకి సప్లై చేసేటటువంటి వంతెన ఏదైతే ఉంటుందో దాని మీద కీవ్ దగ్గర ఉన్నటువంటి వంతెన్ని కూల్చింది ఉక్రెయిన్. దానికి ప్రతిగా యూరప్ దేశాల నుండి వచ్చేటటువంటి ఆయుధాలను పోలెండు ఆ పక్కన ఉన్నటువంటి దేశాల నుండి ఉక్రెయిన్ తెచ్చుకునేటటువంటి వంతెన మీద కేర్సన్ బ్రిడ్జి మీద వేసింది. ఓవరాల్గా అది ఉన్నది ఉన్నట్టుగా అలా కుప్పకూలినటువంటి దృశ్యాలని ప్రపంచానికి చూపెడుతోంది రష్యా.